హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే వడ టమాటా చట్నీ. ముందుగా మినప్పప్పుని ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని మిక్సీ పట్టుకోవాలి. మంచిగా వడ బ్యాటర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. బ్యాటర్ మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. హెయిర్ బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాంట్లో ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, కొంచెంగా అల్లం ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వడలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదేవిధంగా మళ్ళీ వేసుకొని మళ్ళీ ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత చట్నీకి తయారు చేసుకోవడానికి ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటాలు తీసుకోవాలి. కడాయిలో ముందుగా ఆయిల్ వేసుకొని తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా పీసెస్ వేసుకోవాలి. టమాటా పీసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వేసుకొని టమాటాలు బాగా మగ్గించాలి. మగ్గించిన టమాటాలో కొంచెంగా చింతపండు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా మగ్గినంత వరకు మగ్గించాలి. పూర్తిగా ఫ్రై చేసుకున్న తరువాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్లీ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, వడ విత్ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.